బెజవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తున్న నారాయణ ఇవాళ బైక్ పైనే చక్కర్లు కొట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కండ్రిక, ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్ల మధ్యలో వరద నీరు అలాగే ఉంది. ఒకవైపు మోటార్లతో పంపింగ్, మరోవైపు రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వరద నీటి పంపింగ్ పనులను మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా బైక్ నడుపుకుంటూ వరద నీటిలోకి వెళ్లి పనుల్ని పరిశీలించారు. బండెక్కించుకోవాలి నువ్వు. అన్న కొంచెం ఎక్కుతానా? నువ్వు ఒకసారి మినిస్టర్ నారాయణ గారు వచ్చారు, అన్నయ్య వచ్చారు, అందరూ కండ్రిక మెయిన్ రోడ్డు మీద భవనేపార రోడ్లో లోపలికి వెళ్ళింది. భవనే కొట్టి నేను మేడగారి చెప్పి ఎస్ఎల్ ఇస్తా పెట్టేసుకోవాలి. చెప్పండి 9 ఉన్నాయండి. సరే పైదాకా వచ్చినాయి సార్. అందరూ రాస్తారు, రాయకుండా ఉండరు. వెనక చూసుకో. సాయంకాలం ఇంట్లో తీస్తారా చుట్టుకుపోయిన ఇంట్లో తీయండి. సైలెంట్ అమ్మ కొంచెం అన్న. బాగా స్టడీ చేసాము. స్టడీ చేసిన తర్వాత అందుకే ఆ కట్టింగ్ చెప్పి అధికారులు చెప్పారు. 2-3 గంటలు వేస్తే సాయంకాలానికి
అడ్జస్ట్ అవ్వడం చూసుకోవాలి అసలు ఎప్పుడైనా అక్కడ అవ్వకపోతే అప్పుడు చెప్పాలి మనం సరి చేస్తారు నేనైతే మీకు అందరూ చేస్తారా వాటర్లో ఎందుకంటే వాళ్ళ బాధలు తెలుసుకోవాలి ఉద్దేశంగా ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. ఎన్యూమరేషన్ కొంచెం జరగలేదని కాలేదు, మా దగ్గర ఆధార్ లేదంటారు. వాళ్ళందరూ కూడా ఒకరిని మిస్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏం ప్యాకేజ్ ఇస్తారు అది ప్రకటించి అందరికీ వీలైన తొందరలో వచ్చింది చేయడం జరిగింది. నేను ఎక్కడ ఉంటే మా షాప్ ఎన్యూమరేట్ చేయాలన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు షాప్ లాక్ చేసి ఉంటుంది. అయితే ఏ డోర్ లాక్ చేసి ఆ నెంబర్లు మరలా తీసుకొని ఆ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్యూమరేషన్ చేయమంటారు. ఆ విధంగా ఎవ్వరు మా ఇల్లు ఎన్యూమరేషన్ చేయలేదు, మా షాప్ చేయలేదు అవసరం ఎవరు దాని గురించి